జై శ్రీకృష్ణ. సర్వోపనిషదో గావః దగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణ పరమాత్మ అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని శ్రీమద్ భగవద్గీత రూపంలో జాతికి అందించాడు. ఇక్కడ ఈ లోకంలో మనమంతా కూడా జీవిస్తున్నాము అంటే కనిపించే శరీరంతో పాటుగా కనిపించినటువంటి ఆత్మ ప్రధానంగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా విశ్వసించేటటువంటి సంప్రదాయం వైదిక సంప్రదాయం. ప్రియ భగవద్బంధువులారా, ఈ భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో పరమాత్మ విలక్షణమైన అత్యద్భుతమైనటువంటిది, మనం ఊహతోటి ఊహించరానటువంటి ఆత్మ యొక్క జ్ఞానాన్ని గురించి మనకు అందిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే 20వ శ్లోకం సాంఖ్యయోగంలో అసలు ఆత్మ ఒకసారి పుట్టడం, ఆత్మ ఒకసారి గిట్టటము అనేటటువంటిది ఉంటుందేమో అనేటటువంటి భ్రమపడే మనలాంటి వారికి బాణాల వంటి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. పొరపాటు పడకండి, ఆత్మజ్ఞానం ఎంత విలక్షణమైనటువంటిదో అని చెప్తూ, ఆ శాశ్వతమైనటువంటిది ఆత్మ. భగవంతుడు కూడా కావాలి అనుకుంటే జీవుడిని పుట్టించలేడండి. జీవుడు శాశ్వతుడు, ఏనాడు దేని చేత లొంగనటువంటి వాడు, లొంగుబాటుతనం లేనటువంటి వాడు అన్నమాట. ప్రియ భగవద్బంధువులారా, ఈ శ్లోకం 20వ శ్లోకం, న జాయతే మ్రియతే వా కదాచిత్. చాలా విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం ఈ శ్లోకాన్ని. చాలా శ్రద్ధగా ఆలకించండి, అద్భుతమైనటువంటి అర్థం కలిగినటువంటి శ్లోకం ఇది. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇది శ్లోకం. నా జాయతే మ్రియతే వా కదాచిత్. ఒకనాడు పుట్టటము అనేటటువంటిది ఈ ఆత్మకి లేదు, మరొకనాడు ఆత్మకి గిట్టటము అనేటటువంటిది కూడా లేదు. అండి, మనకేదో చేత కాదేమోనండి. ఇప్పుడు ఈ మధ్య రకరకాలైనటువంటి టెక్నాలజీ పెరగడం చేత అర్ధగంటలో అతుక్కునే చర్మాన్ని కూడా తయారు చేసేసారట. ఇలాగ రకరకాలన్నమాట. చెవి పోతే చెవి పెట్టడం, వినికిడి శక్తి పోతే వినికిడి శక్తిని కలిగించే యంత్రాలు, పళ్ళు పోతే పళ్ళు పెట్టడం, కళ్ళు పోతే కళ్ళు పెట్టడం, కిడ్నీ పోతే కిడ్నీ పెట్టడం, ఇవన్నీ చేతనవుతున్నాయండి. కానీ ఆత్మ పోతే ఆత్మను పెట్టగలరా? ఏ దేశంలోని డాక్టర్ అయినా పెట్టగలడా? పెట్టలేరు. ఏమోనండి, పుట్టించచ్చు కదండి. అయ్యో రామా, మనకి కాదండి, భగవంతుడికి కూడా కుదరదండి. ఆత్మని పుట్టించడం ఎవరికీ చేతనయ్యే విషయం కాదు. ఇది భగవానుడే చెప్తున్నాడండి. ఆత్మకి పుట్టుక లేదు. మరి ఏమండి, పోయినసారి 50 కోట్ల జనాభా ఉంది, మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 100 కోట్ల జనాభా తయారైంది కదా, కొత్తగా జీవుళ్ళు పుడతారా అనే సందేహం వస్తుందేమో. జీవుడు పుట్టే అవకాశం లేదు. జీవుడు శరీరాలను మార్చుతూ ఉంటాడు. అదివరకు పురుగు, పుట్ర, చీమ, దోమగా ఉన్నవాడు ఇప్పుడు మనిషి శరీరం కలిగి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం అనేకమైనటువంటి జీవుల్ని పుట్టిస్తూ ఉన్నామండి. అంటే ఈ కోళ్ళు కానీ, కప్పలు కానీ, నక్కలు కానీ, ఎలకలు కానీ పరిశోధనలు చేసి రకరకాలుగా పుట్టిస్తూ ఉన్నారు, చంపేస్తున్నారు, పుట్టిస్తూ ఉన్నారు. వాటిని పుట్టించేదే చంపడానికండి. ఏం లోకం చెప్పండి. మాంసాహారాన్ని తీసుకోకూడదండి. బలవన్మరణాలు, ఆ జంతువు యొక్క ఆక్రోశం ఈ ప్రకృతిలో కలిసి దానిని చంపే ముందు అది పడేటటువంటి వేదన ఏదైతే ఉంటుందో, తిరిగి దాని మాంసాన్ని భక్షణం చేసినటువంటి వాడికి అదే వేదన, అదే ఆందోళన తిరిగి వాడికి లోపల ఆవిర్భవిస్తుందండి. ఇది చాలా దోషం. మానవత అనేటటువంటిది లేకుండా ఇతర జీవులను హింసించి తన నాలుక యొక్క రుచి కోసమో కడుపు నిండటం కోసమో చేయడం చాలా తప్పు. సందర్భం కాబట్టి చెప్పుకుంటున్నామండి, చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మాంసభక్షణం, ఆకులు తిని మేకలు
కొండలెక్కుతుంటే మేకలు తిని మనిషి మంచాలు ఎక్కుతున్నాడండి. కాబట్టి అది ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కాదు కూడా. మనిషి పుట్టుకతోటి శరీర నిర్మాణంతో శాకాహారి జీవిగా మనిషి పుట్టాడండి. మాంసభక్షణం చేస్తే సరి అయినటువంటి అరుగుదలకి వీడి శరీర ప్రక్రియ తోడ్పడదు. కాబట్టి మానవతా దృక్పథంతో చూసినా, ఆరోగ్య దృక్పథంతో చూసినా, ఏ శాస్త్ర దృక్పథంతో చూసినా నువ్వు హిందువు అవ్వకపో, కానీ మానవుడివే కదా. కాబట్టి మానవత్వంతో ఇతర జీవులు రక్త మాంసాలతోటి ఆందోళన, భయము, సంతోషము, బాధ అనేటటువంటివి కలిగినటువంటి జీవులని హింసించి వాటి యొక్క భయానికి, ఆక్రోశానికి కూడా నీవు కారకుడవు కాకుండా శుద్ధ సాత్వికమైనటువంటి కాయగూరలు, ఆకుకూరలు వంటి వాటి శాకాహారాలను తీసుకొని మనిషి మరింత పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడుగా ఉండాలి అని మనం కోరుకుందాం ఈ సందర్భంగా. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా స్పష్టంగా చెప్తున్నాడు. ఇందులో ఎలాంటి సందేహము కూడా లేదు. నిర్ద్వంద్వంగా మనిషిని నడిపించేటటువంటిది ఆత్మ అయితే ఆ ఆత్మ అని జీవుడు రెండు ఒకటేనండి, రెండు వేరు కాదు. ఈ ఆత్మ శాశ్వతుడు. ఎలాగా? అయం కదాచిత్ న జాయతే. ఈ ఆత్మ ఎప్పుడు కూడా పుట్టటము అనేటటువంటిది లేదు, అది ఉన్నది అంతే. ఎక్కడి నుంచి ఉన్నది అంటే ఇక ఎవరూ చెప్పలేరండి. అదే శాస్త్రం అంటే. ఎప్పటికీ కూడా ఆత్మకి పుట్టుక అనేటటువంటిది లేదు. నా మ్రియతేవా, ఎప్పటికీ మరణించటం అనేటటువంటిది కూడా లేదండి. ఈవేళ ఒక మనిషి చనిపోయాడు అంటే ఆ అర్థం ఆ ఆత్మ చనిపోయింది అని అర్థం కాదండి. ఈ శరీరము ఈ ఆత్మ రెండు విడిపోయాయి అని మాత్రమే అర్థం అండి. అంతేగాని ఆత్మ చనిపోయింది కాదు. దేహం అక్కడే ఉంటుందండి. అదివరకున్న ముక్కు, చెవులు, కాళ్ళు, నోరు, పొట్ట, కడుపు, హృదయం, గుండె అన్నీ ఉన్నాయి. కోస్తే రక్తం కూడా ఉంది, ఎముకలు ఉన్నాయి, రక్త మాంసాలు అన్నీ ఉన్నాయండి. కానీ కట్టెల మీద పెట్టేసి తగలబెట్టేస్తారు. ఏమిటి తేడా అదివరకు ఇప్పటికీ అంటే, అదివరకు లోపల జీవుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు, అంతే తేడా అండి. కాబట్టి జీవుడు విడిపోయాడు. పోనీ విడిపోయిన జీవుడు వాడేమన్నా చనిపోయాడా? అసలు చావడం అనేది లేదు. వాడి కర్మలకు అనుగుణంగా తిరిగి మరొక శరీరాన్ని తాల్చుతాడన్నమాట జీవుడు. ప్రియ భగవద్బంధువులారా, కాబట్టి జీవుడికి పుట్టుట అనేది లేదు, గిట్టుట అనేది కూడా లేదు. ఈ రెండూ లేకుండా భూయః భవితావాన అయం అజః నిత్యః శాశ్వతః పురాణః. ఎన్ని విశేషణాలతో చెప్తున్నాడు చూడండి. ఇతడు జననము మరణము లేనివాడు కాకపోవటమే కాదు అర్జున, వీడు శాశ్వతుడు. అంటే కొంతకాలం ఉండి కొంతకాలం లేకుండా అలా ఉండదండి. భగవానుడెలా నిత్యుడో జీవుడు కూడా అలాగే నిత్యుడు, శాశ్వతుడు. అలాగే శరీరము చంపబడినప్పటికీ కూడా వాడు చంపబడడం లేదు, అది గుర్తుపెట్టుకో. అంటే ఈరోజు తెల్ల వస్త్రం కట్టుకుంటాం, రేపు ఎరుపు వస్త్రం కట్టుకుంటాం, మరొకనాడు నీలం రంగు వస్త్రం కట్టుకుంటాం. వస్త్రం యొక్క రంగు మారిపోతే నేను మారిపోతానా? వ్యక్తి నేనదే. నిన్న అదే నేను, రేపు నేనదే నేను, ఎల్లుండి కూడా నేనదే, సంవత్సరం క్రితం కూడా అదే, 20 ఏళ్ల తర్వాత కూడా అదే నేను. వస్త్రముల శైలిలో, రంగులలో, వేషధారణలో మార్పు ఉంటుంది అంతే. అదే ప్రకారంగా ఆత్మ కూడా ఈవేళ పురుష శరీరం అవ్వచ్చు, రేపు స్త్రీ శరీరం అవ్వచ్చు, మరునాడు ఇంకో యోగి శరీరం కావచ్చు, ఇంకోదో ఆవు శరీరం కావచ్చు. శరీరం ఏదైనా ధరించవచ్చు, కానీ లోపల ఉండే జీవుడు ఒక్కడే. అందుకే ఇప్పుడు మనం పుణ్యకర్మలను కనుక సంపాదించుకున్నట్లయితే ఈ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించేటటువంటి వాడు జీవుడు. కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు, కానీ కర్తృత్వం ఉండదు, గుర్తుపెట్టుకోండి. రెండిటికీ కూడా చాలా గంభీరమైనటువంటి వేదాంత అర్థం వినగా బాగా అర్థమవుతుంది మనకు కూడా. కాబట్టి కర్మ ఫలాలన్నీ కూడా ఈ ఆత్మకి అంటుకొని ఉంటాయి. మంచి శరీరాన్ని, మంచి యోగాన్ని కూడా పొందుతాడు వాడు. ఇటువంటి కర్మ ఫలాలని కూడా జీవుడు సొంతం తప్ప జీవుడికి చావు అనేది ఉండదు అని మనం గమనిద్దాం. జై శ్రీకృష్ణ.